వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిన్న కార్మికుల హక్కుల కోసం ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంతో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రాజుగౌడ్ తాండూరు బస్ డిపోకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి వారిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న నన్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాండూరులో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. పత్రికా ప్రకటనలు కూడా నాకు ఒక్కరే తీసుకున్నట్టు రాయాలి. మళ్ళీ పిల్లల సంతకాలతో కలిగి అందరికీ నమస్కారాలు. మరి ఏదైతే నిన్న ఆర్టీసీ కార్మికుడు జయశంకర్ గౌడ్ గారు మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఆ భగవంతునితో కోరుకుంటూ, మరి ఆయనది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. మరి నేను సమ్మె చేసే కార్మికులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, పోరాడదాం, కలిసి పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, బీఆర్ఎస్ యువ నాయకులు అండగా ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలోంచే వరకు కొట్లాడే బాధ్యత ఈరోజు తెలంగాణ యువకులు కానీ తెలంగాణ అభిమానులు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తీసుకుంటారని తెలియజేసుకుంటూ, దయచేసి మరొక కార్మికుడు ఎవరు కూడా ఇలాంటి అఘాత్యానికి పాల్పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక సోదరులకు తెలియజేసుకుంటూ, మరి కార్మిక సోదరులు వాళ్ళేమీ సొంతగా లేకుంటే కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ డిమాండ్లు ఏమి అడుగుతలేరు. గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తిస్తాం, మరి అదేవిధంగా జాబ్ గ్యారంటీ ఇస్తాం, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు ఈ కార్మికులకు మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు వాళ్ళ ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాం. ఇదే కార్మికులు లేకుంటే, ఇదే ఆర్టీసీ కార్మికులు లేకుంటే, ఉద్యోగస్తులు లేకుంటే, నిరుద్యోగ యువకులు లేకుంటే, మహిళలు లేకుంటే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోనివా? వీళ్ళందరినీ ఎన్నికల్లో వాడుకొని వీళ్ళందరికీ అబద్ధాల మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళనే
సంపుతున్న వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ప్రజాకారణ పాలనన బాగుండే నీకంటే ఈ రేవంత్ రెడ్డి పాలన అంతకంటే డేంజర్ అయిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టి నేను 6 కోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపించినామంటున్నావు కదా, మరి 3,000 కోట్లు ఈరోజు ఆర్టీసీకి బకాయి పడ్డది ప్రభుత్వం. మళ్ళీ ఎందుకు ఇస్తలేవు? మరి ఆ కార్మికుల డిమాండ్లు ఎందుకు తీరుస్తలేవు? కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్న కార్మికులందరికీ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ తాండూరు తరఫు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అందరం కూడా ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలిపిన విషయం అందరికీ కూడా తెలుసు. తాండూరులో కూడా ఈ కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అందరం కూడా ఈ కార్మికులు వెంబడి ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. మరి తాండూరులో బీఆర్ఎస్ పార్టీ అంటేనే వణుకు పుడుతున్నది ఈ అధికార పార్టీకి కానీ మిగతా అధికారులకు కానీ. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉండి ప్రజల గొంతుకై మాట్లాడతామంటే ఇగో నిర్బంధించిన వ్యవస్థ ఇది పోలీసు సోదరులు. మరి పోలీస్ సోదరులు కూడా ఆలోచన చేసుకున్నాలి. మరి మేము తిరిగి అధికారంలోకి వచ్చే మాట వాస్తవం, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, మిగతా అధికారులు ఆలోచన చేసుకోండి. 2 సంవత్సరాలలో తిరిగి వస్తాం. భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు ఏవైతే చేస్తున్నారో ఈ అరాచకం ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో కానీ, భూములు అమ్ముడు పేరుతో కానీ, ఉద్యోగస్తులపై కేసులు పెట్టుడు కానీ, మరి రాజకీయ నాయకులపై కేసులు పెట్టుడు కానీ, ఇవన్నిటి కూడా సంగతి చూస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా, మా కౌన్సిలర్లు, మా కార్యకర్తలందరూ కూడా పోయి ఏదైతే అక్కడ సమ్మె జరుగుతుందో అక్కడ సంఘీభావం తెలపనికే వాళ్ళందరం కూడా పోతాం. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్. కారణం ఏంది? మీకు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇది సీఎం గారి జిల్లా. ఈ జిల్లాలో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనే విషయం సీఎంకి తెలుసు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకుంటే సాఫీగా వాళ్ళ రాజ్యం నడుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీల వాళ్ళకి ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. మా ఎమ్మెల్యేని ఏ విధంగా ఇరికిచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు, మా మాజీ ఎమ్మెల్యేని. మరి మమ్మల్ని కూడా ఎక్కడ కూడా కదలనీయకుండా మా ఇంట్లపై వచ్చి, మా ఆఫీసులపై వచ్చి బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేసుడా, ఇది 7వ వరకు సమంజసం. మీరు ఎన్ని అరెస్టులను చేయండి, అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఆపలేము. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని కూడా ఎవడు కూడా ఆపలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి పాత నేరాలు ఏమన్నా లేక కొత్తగా ప్రివెంటివ్ అరెస్ట్ ఇది ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా లొల్లి చేస్తారనే భయంతో అధికారులు కానీ, అధికార పార్టీలు కానీ మేము సంఘీభావం తెలిపే స్వేచ్ఛ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి లేదంటే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాం? పాకిస్తాన్లో ఉన్నామా, లేకుంటే రజాకార్ల పాలనలో ఉన్నామా, లేకుంటే మన బ్రిటిష్ పాలనలో ఉన్నామా? మనం ఈ విధమైన నిర్బంధం చెల్లరిక ముందల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. పత్రికా ప్రకటనలు నాకు ఒక్కరే తీసుకున్నట్టు రాయాలి. మళ్ళీ పిల్లల సంతకాలు ఏం ఉండదన్నా.
ఫోటో ఇచ్చినాక నువ్వు